మనము ఒకవేళ గోనె సంచుల్లో నిల్వ చేస్తున్నట్లయితే ఆ గోనె సంచులని వేప సంబంధిత అంటే వేప కషాయంతో కానీ వేప నూనెతో కానీ మొదటగా స్ప్రే చేసుకోవాలి. లేదు అనుకున్నట్లయితే ఆ వేప సంబంధిత రసాయనంలో ఆ రసాయనాలను నీళ్ళల్లో కలిపేసి ఈ గోనె సంచులను ముంచి మనము వాటిలో ముంచేసి వాటిని ఆరబెట్టి అలాంటి గోనె సంచులను ఉపయోగించుకుంటే కూడా మనకు చాలా అంటే మనకు నిల్వ చేసుకున్నప్పుడు ఎలాంటి పురుగులు కూడా ఆశించకుండా ఉంటాయి. అలాగే ఇది కాకుండా మనము నిల్వ చేసే ఎక్కడైతే నిల్వ చేస్తుంటామో ఆ బెంచులు కానీ ఏవైనా ఉన్నా కూడా ఆ రసాయన సంబంధిత మందులైనటువంటి మలాథియాన్ కానీ లేదా డెల్టామెథ్రిన్ అనే మందుతో కానీ ఒక 5 ml తీసుకొని మనము లీటర్ నీటికి కలిపి మనము తుడిచి స్ప్రే చేసుకొని లేదా ఆ రూమ్లో ఉండే గోడలను కానీ ఆ మందుతో రసాయనంతో స్ప్రే చేసుకొని మనము నిల్వ చేసుకున్నట్లయితే మనకు నిల్వలో పురుగు అనేది ఆశించకుండా ఉంటుంది. ఇదే కాకుండా పంట కోసే ముందే అంటే ఒక 10 నుంచి ఒక వారం లోపల పంట కోతకి వస్తుంది అనుకున్నప్పుడు మనకు పురుగు మందులైనటువంటి క్లోరోపైరిపాస్ కానీ క్వినాల్ఫాస్ అనే మందులు మనము పంట ఎప్పుడైతే ఆ పంటని స్టోర్ చేయాలి అనుకున్నాము అంటే విత్తనంగా ఉపయోగించాలి అని అనుకుంటామో అలాంటి పంట పైన ఈ మందులని స్ప్రే చేసి తర్వాత హార్వెస్ట్ చేస్తే మనకు నిల్వలో మనకు ఎలాంటి పురుగు ఆశించకుండా ఉంటుంది. ఈ జాగ్రత్తలు రైతులు ఖచ్చితంగా పాటించాలి.